Hello viewers. Good evening, namaste, namaskaram, swagatam and happy Diwali. Welcome to Director to Director. ఈ ఉగాదిలో సూపర్ హిట్ సినిమాలు ఆరెంజ్, యాపిల్, గ్రేప్ అండ్ వాటర్. ఇది వాల్మార్ట్ సూపర్ స్టోర్ కాదు, రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీల గురించి చెప్పడానికి మన స్టూడియోలో ద గ్రేట్ మూవీ డైరెక్టర్స్ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ పబ్లిసిటీ రామ్ గోపాల్ వర్మ. నెక్స్ట్ టాటా సుమో బి గోపాల్. సాఫ్ట్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. లాస్ట్ బట్ లీస్ట్ మెంటల్ కృష్ణ ఫేమ్ కోసాని. Hello directors, thanks for your time, thanks for joining us today. Viewers, చూడండి, can you believe this? ఒక స్టేజ్లో the 4 great movie directors, can you believe it? Wow, never happened in the history. Don't waste our time, let's start the discussion. రామ్ గారు మీకు ఫస్ట్ క్వశ్చన్. మీ మూవీ నేమ్ యాపిల్, ఇంట్రెస్టింగ్ నేమ్. ఈ మూవీ నేమ్ జనాలకి రీచ్ అవుతుందని మీకు నమ్మకం ఉందా? నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, ఈయనకి నచ్చింది ఆయన నచ్చకపోవచ్చు. నాకు యాపిల్ అంటే ఇష్టం, ఈయన చింతకాయలు అంటే ఇష్టం ఉండొచ్చు, ఆయనకేమో బూడిద గుమ్మడిగా అంటే ఇష్టం ఉండొచ్చు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక యాపిల్ని చూసి ఎలాంటి ఎమోషన్స్ గురయ్యాడో చూపించడానికి సినిమాలో రాక్షస్ ప్రయత్నం చేశారు. వావ్, హ్యూమన్తో ఎమోషన్ని ఫ్రూట్తో కంపేర్, మీకే తెలియదండి సార్. గోపాల్ గారు, మీ మూవీ ఆరెంజ్, ఈ సినిమాలో ఎన్ని సుమోలు? 40 లీటర్ 20 చివర్ల కింద పడతాయి. విలన్ పట్టాల మీద ఆరెంజ్ పెట్టడం వల్ల ట్రైన్ జారి పడిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళే హీరోయిన్ని నడుచుకుంటూ వెళ్ళి హీరో ఎలా కాపాడుతాడనేది ఈ చిత్ర కథాంశం. కాస్ట్యూమ్ ఖర్చు బాగా తగ్గించాం. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ స్విమ్సూట్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా హీరో సల్మాన్ ఖాన్ ఉంటాడు. సార్, ఇది ఏ కాస్ట్ కటింగ్ సార్? బిజినెస్ ఓనర్స్ నోట్ డౌన్. ఓకే, శేఖర్ గారు, మీ వాటర్ మెలన్ మూవీ ఎలా ఉండబోతుంది? ఇది ఒక చాలా సూపర్ ఉంది. సినిమా అంతా స్టడీగా ఉంటుంది, కెమెరా నేను హ్యాండిల్ చేయలేదు. ఉంటుంది, బాగుంటుంది. వాటర్ మెలన్కు మీరు ఏదో మళ్ళీ కొత్త డైమెన్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో మేము ఒక కొత్త ప్రయత్నం చేయడానికి ట్రై చేసాము. హీరోని పుచ్చకాయతో కంపేర్ చేసాము. పుచ్చకాయ ఎర్రగా ఉంటుంది అంటే హీరో కోపం వస్తుంది అన్నమాట. పుచ్చకాయకి హీరో జ్యూస్ ఉంటుంది అంటే హీరో ఏడుస్తారు అన్నమాట. ఇలా హీరోయిన్ ఒక కొత్త డైమెన్షన్లో పెట్టడానికి ట్రై చేసాము, బాగా వచ్చింది. వా సూపర్ సార్. పోసాని గారు చెప్పండి, ఇంతో హై బడ్జెట్ మూవీ మధ్యలో మీ లో బడ్జెట్ మూవీ రిలీజ్ అవుతుంటే ఎలా ఫీల్ అవుతారు? ఆల్రెడీగా నెగటివ్ టాక్ వచ్చింది. నెగిటివ్ టాక్ ఏంటమ్మా? నెగిటివ్ టాక్ ఏంటి? మెంటల్ అట్లా కాదమ్మా. ఇప్పుడు ఆనంద్ వచ్చింది, ఎవరు అనుకున్నాడా హిట్ అవుతుంది? నువ్వు అనుకున్నావా హిట్ అవుతుంది? ఎవడైనా అనుకున్నాడా హిట్ అవుతుంది? హిట్ అవ్వదా? పద్ధతిగా మాట్లాడదాం. ఇప్పుడు గుళ్ళో ఏనుగుని అలంకారం చేసి తీసుకుని వస్తారు,
పక్కనుండే బురద పందులు ఊరకొక్కలు ఏనుగు మీదకి వచ్చి అరుపుతాయి. ఏనుకైనా బిడ్డ ఏనుకైనా బిడ్డ అని అడుగుతున్నా. ఇప్పుడు నా సినిమా ఫ్లాప్ అని అనడానికి నువ్వేనా పుడింగా? నువ్వేనా ఎన్సైక్లోపీడియానా? నీకేనా కాలజ్ఞానం తెలుసా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఈయన చాలా హార్ట్ గురు. ఓకే రామ్ గారు, యాపిల్ స్టోరీ లైన్ తీసుకోవడానికి ఎనీ స్పెషల్ రీజన్? ఇప్పటికే 250 సార్లు చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్ యాపిల్. నేను విజయవాడ చదువుకునే రోజుల్లో మా క్లాస్ గర్ల్స్ యాపిల్ మొత్తం తిని గింజలు కింద పడేసేవారు. అట్లాగే యాపిల్ తోటి మా లెక్చరర్స్ మొత్తం కొనేసేవారు. ఇదేదో నాకు ఒక కొత్త ప్రాబ్లంలా అనిపించింది. అసలే సెమిస్టర్ సిస్టమ్ అర్థం కాక నా టెన్షన్లో నేనుంటే, అట్లాగే ఈవెన్ నా కళ్ళ ముందే మా క్లాస్ అమ్మాయిలు నాకు ఒక్క యాపిల్ ముక్క పెట్టకుండా కూడా తినేసేవారు మొత్తం. ఇదిగో నాకు జీర్ణించుకోలేకపోయినది అంతా. అందుకని యాపిల్ అనేది బాగా ముద్ర పడిపోయింది నాకు. చాలా టచింగ్ స్టోరీ సార్. గోపాల్ గారు, ఈ మూవీలో డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మా మూవీకి పచ్చని బ్రదర్స్ డైలాగ్స్ ఇచ్చారు, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. అందులో ఒకటి, సీమ సందుల్లో కాదురా సిడ్నీ వీధుల్లో తోలుచుకుందాం రా. సార్ కేక సార్, కేక సార్. సార్ వ్యూవర్స్ కోసం ఇంకోటి, ఆరెంజ్లో ఆ అంటే ఆవేశం, రై అంటే రెచ్చిపోవడం, జా అంటే జంబలాడటం. ఈ డైలాగు హీరో హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో అంటాడు. ఈ సీన్కి సీట్లు సిరిగిపోతాయి. వ్యూవర్స్ విసిల్ విసిల్ ప్లీజ్. శేఖర్ గారు, వాటర్ మెలన్ షూటింగ్ ఎలా జరిగింది? షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియా చేసామండి. డాలర్ కొంచెం తక్కువగా ఉంది కదా, కానీ షూటింగ్ మొత్తం ఒక చిన్న కండిషన్ పెట్టాము, అందరు కంపల్సరీగా కాఫీ తాగాలని. కానీ చివరికి ప్రొడ్యూసర్కి సినిమా కన్నా కాఫీ ఖర్చులు. మీ నెక్స్ట్ మూవీ ఆస్ట్రేలియాలో కాఫీ. మంచి ఐడియా అండి. సార్ గ్రేప్ పేరు పెట్టడానికి ఒక్క రీజన్ సార్, ఒక్క రీజన్ చెప్పండి. ఒక్క రీజన్ చెప్పండి. ఉంది, రీజన్ ఉంది. రీజన్ లేకుండా టైటిల్ పెట్టే అలవాటు నాకు లేదు. ఉన్నారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, పబ్లిసిటీ కోసం టైటిల్ పెట్టి పాలిటిక్స్ చేసే బ్యాచ్ బోల్డ్ మంది ఉన్నారు. అయితే రీజన్ ఉండబట్టే కదా ఒకసారి స్టూడియోకి రా, రీజన్ చెప్పు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ ఏంటి అని నువ్వు చెప్పింది. రీజన్ ఉండబట్టే కదా నువ్వు నన్ను పిలిచింది. అందుకే నువ్వు నన్ను అడుగుతోంది, అయ్యా పొసాని టైటిల్ ఎందుకు పెట్టావు అని అడుగుతున్నావా లేదా అయ్యా? కన్ఫ్యూజ్ అయిపోయా. ఆయన మట్టుకు రీజన్ చెప్పరు బాబు, రీజన్ ఏం చెప్పరు. ఇంకేం చెప్తామంటే రామ్ గారు, రక్త చరిత్ర మూవీ కోసం అనంతపురం వెళ్ళారు. అది పబ్లిసిటీయా లేదు రీసెర్చా? నేను ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాను. అనంతపురం వెళ్ళాను, అక్కడ ఫ్యాక్షనిస్టులు మామూలు మనుషులు వీళ్ళ మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వెళ్ళాను. అది పబ్లిసిటీ ప్లస్ రీసెర్చ్ అనుకోండి. అట్లాగే యాపిల్ షూటింగ్ టైంలో ప్రతిరోజు యాపిల్ తినేవాడిని, అన్నం తినేవాడిని కాదు అసలు. రోజు యాపిల్ జ్యూసే తాగేవాడిని. ఒక సగటు మనిషి ఒక యాపిల్ తినేటప్పుడు ఎలాంటి భావోద్వేగానికి లోనవుతాడో తెలుసుకోవడానికి అలా చేశారు. యాపిల్ జ్యూస్ బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, ఉండలేకపోతున్నాము. ఫుడ్ కమిటీ వాళ్ళు సార్ స్పెషల్ జ్యూస్ ఆర్డర్ చేయండి, యాపిల్ జ్యూస్. గోపాల్ గారు, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్? నాకు అన్నీ ఫేవరెట్ అండి. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్లో ఎవరు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? చెప్పలేరు కదా. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రేక్షకుల కోసం ఒక డైలాగ్ చెప్తారు. చెప్పండి సార్. సెకండ్ హాఫ్లో హీరో వినంతో ఒక డైలాగ్ అంటాడు. కిరణజన్య సంయోగ క్రియ పుటాకార లంబాకార దర్పణ లంబకోణ ఏటవాలు త్రిభుజ పీడన సంయుత పయాస్కయ నిష్పత్తేరా ఈ ఆరెంజ్. సార్ 2011కి ఇదే సార్ సూపర్ హిట్ డైలాగ్ సార్. మళ్ళీ వ్యూవర్స్ కోసం
ఇంకోసారి కావాలంటే వచ్చే వారం గ్రాండ్ సినిమాలో ఈ సినిమా ఆడుతుంది. టికెట్ కొని తప్పకుండా టికెట్ కొని వెళ్ళి చూడండి. వ్యూవర్స్ మీకోసం ఎస్ఎంఎస్ ఎంఎంఎస్ ఎంబీబీఎస్ ఎంఎస్ అన్ని క్వశ్చన్. ఈ డైలాగు ఇంకా 5 minutesలో మీరు స్టేజ్లో చెప్తే మీకు పాఠాలని బంపర్ ప్రైజ్ ఇస్తారు. శేఖర్ గారు, జనరల్గా మీ సినిమాలో చాలా సెన్సిటివ్ లవ్ టచ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ లీడర్ మూవీలో చీఫ్ మినిస్టర్తో డ్యూయట్, ఇది సాధ్యమేనా? లవ్ అనేది ఒక ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ బిట్వీన్ 2 different people. దానికి డెవలపరా టెస్ట్ అనే భేదం తెలియదు. సెలవు కావాల్సిన హెచ్ఆర్ మీద, ప్రమోషన్ కావాల్సిన లీడ్ మీద, డబ్బులు కావాలని ఇప్పుడు మూడు మీద, టికెట్ పడినప్పుడు పోలీస్ మీద, ఎగ్జామ్ అప్పుడు ఇన్విజిలేటర్ మీద, ఇలా ఎవరి మీద కొట్టచ్చు. బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు సార్. వసంతి గారు, ఏం చెప్పేదండి, మీ మూవీ సాంగ్ సిరీస్ అమ్మట్లేదు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ లేదు, మూవీ రిలీజ్ అవుతుందా సార్? చెప్పండి. నవ్వులు ఆటల ఈ ప్రశ్న ఆడడానికి సిగ్గురాట్లా, సిగ్గుపడాలా నువ్వు? ఇప్పుడు నా సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఎవడు ఎంత పాలిటిక్స్ చేసి నా సినిమాని దొక్కేయాలని చెప్పి చూస్తున్నాడో ఇండస్ట్రీలో, అందరు జాతకాలు కడుపులో పెట్టుకుని చెప్పేసుకుని తిరుగుతున్నా. నేను కానీ ఒక్కసారి ఇప్పాననుకో ఇక్కడ అందరూ మూసి కూర్చుంటారు. అయితే ఈ మహానుభావుడు ఉన్నాడు, అప్పలరాజు మూవీ ఎట్లా తీసుకొచ్చాడా మూవీని? ఎవడెవడికి ఎంత డబ్బులు తీసుకొని వచ్చిన మూవీ? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? పద్ధతి లేదా? రెస్టారెంట్కి పిలుపుతారు, స్టూడియోలు పిలుపుతారు, వెళ్ళిపోతారు. ఏ మర్యాద అండి? కనీసం భోజనాలన్నా సరిగ్గా పెట్టండి.